అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంటికి దీపం ఇల్లాలు. ఇంటిని చూస్తే చాలు ఆ ఇల్లాలు ఎలాంటిదో చెప్పవచ్చు. ఉన్న దాంట్లో ఎవరికీ తెలియకుండా సంసారాన్ని గుట్టుగా నడపగలిగేది, అలాగే కుటుంబాన్ని సంతోషంగా ఉంచగలిగేది, తృప్తిగా కుటుంబానికి భోజనం పెట్టేది గృహిణి. సంసారం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, ఇంటి విషయాలు మంచైనా చెడైనా గుట్టుగా ఉంచుకోవాలన్నా, 10 మందిలో పెంట చేసుకోవాలన్నా ఆ గృహిణి పైన ఆధారపడి ఉంటుంది కదండి. ఒక పూట భోజనం చేసినా చేయకపోయినా ఇంటిలోని సీక్రెట్స్ ఎవరికి తెలియకపోవడమే మంచిది. మంచి జరిగితే ఏడుస్తారు, చెడు జరిగితే నవ్వుతారు. మనకు కష్టం వచ్చిందని చెప్తే ఓదారుస్తారు. కానీ దానివల్ల మనకు జరిగేది ఏమీ లేదండి. ఇంటి గుట్టు అనే విషయంపై ఓ కథను తెలుసుకుందామండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఈ కథ విన్నాక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. లింగగిరి అనే గ్రామంలో రాయుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తన కష్టార్జితంతో ఇల్లు, భూములు, ఇంకా చాలా మొత్తంలో ధనం కూడా సంపాదించాడు. ఇంకా భార్య పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాడు. ఇంట్లో సరుకులన్నీ తానే స్వయంగా భార్యకు అన్ని తెచ్చి ఇచ్చేవాడు. కానీ ఒక్క రూపాయి కూడా భార్యకి ఇచ్చేవాడు కాదు. డబ్బుల విషయానికి వస్తే ఎవరిని నమ్మేవాడు కాదు. అతను కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన ధనం మూలాన. రాయుడు భార్య పేరు కామాక్షి. ఓ రోజు రాయుడు బయటికెళ్తున్నాడు. బయటికెళ్లే ముందు రాయుడు భార్యతో, ఏమైనా సరుకులు లేవంటే చెప్పు, బజార్కి వెళ్తున్నాను తీసుకొస్తాను అంటాడు. ఇంతలో కామాక్షి, సరుకులేమీ లేవండి, నేనే చెప్దామనుకున్నాను. నిన్న మీరు బయటికి వెళ్ళలేదని ఊరుకున్నానండి. అసలు ఇంట్లో ఏమీ లేవు. ఈ రోజు వంట చేసుకోవడానికి కూడా ఏమీ లేవండి అంటుంది కామాక్షి. మొన్ననే తెచ్చాను కదనే చాలా సరుకులు, అప్పుడే అయిపోయాయా? ఏం చేస్తున్నారు సరుకులన్నీ అంటాడు. ఏవండి, 2 పిల్లలున్నారు, అత్త మామ ఉన్నారు. ఏంటి, అందరూ తింటేనే కదా వడుస్తున్నాయి, నేను ఒక్కదాన్నే వంటగదిలో కూర్చొని తింటున్నానా అంటుంది. అలా కాదే, మొన్ననే పెద్ద మొత్తంలో సరుకులు తెచ్చాను, అన్నీ అయిపోయాయంటే అంటున్నారు. లేనివైనా ఉంటే లిస్టు రాసిస్తామనుకున్నాను. సరే, మన వంట మనిషి కమలమ్మ చాలా వండి వృధా చేస్తుందా ఏంటి? ఒకసారి కమలమ్మను పిలువు అంటాడు. కమలమ్మ ఈ రోజు నుండి పనిలోకి రావట్లేదండి, తన కొడుకు పెళ్లి ఉంది, 1 నెల రోజులు రానంది. తన స్థానంలో వేరే వంట మనిషిని మాట్లాడి ఈ రోజు పంపిస్తానందండి. ఇక వంట మనిషి వస్తుందో రాదో అని ఎదురు చూస్తున్నాను అంటుంది కామాక్షి. దానితో సరేలే, నేను బజార్కి వెళ్లి వేరే పనులున్నాయి చూసుకొని సరుకులు తీసుకొని వస్తానే అని రాయుడు వెళ్లిపోతాడు. ఇంతలో కొత్త వంట మనిషి ఇంటి ముందుకు వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న కామాక్షి ఎవరండి అని బయటకు వస్తుంది. అమ్మా, మీ వంట మనిషి కమలమ్మ పంపించిన కొత్త వంట మనిషినమ్మా, నా పేరు రాణి. అలాగే, నువ్వు పని శుభ్రంగా చేస్తావా? పని శుభ్రంగా లేకపోతే నాకు నచ్చదమ్మా. వంట బాగా చేస్తావా అంటుంది కామాక్షి. అమ్మా, నేను పని శుభ్రంగా చేస్తానమ్మా. వంట ఒక్కరోజు నేను చేసింది తింటే మీరు వదలరమ్మా. నేను ఈ ఊర్లో చాలా మంది ఇళ్లలో పనిచేశాను. మీకేమైనా తెలుసుకోవాలంటే అడిగి చూడండి అమ్మా. అంతెందుకు, 2 రోజులు నా వంట తింటే మీకే తెలుస్తుందమ్మా అంటుంది రాణి. సరే సరే, అయ్యగారు బజార్కు వెళ్లారు సరుకులు తేవడానికి. అయ్యగారు వచ్చాక జీతం గురించి మాట్లాడుకో అంటుంది. సరేనమ్మా అని రాణి పనిలోకి వెళ్లిపోతుంది. మధ్యాహ్నం వేళకల్లా రాయుడు పని ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో చూస్తే ఓ అమ్మాయి అటు ఇటు తిరుగుతూ పనిచేస్తుంది. పనమ్మాయిలా లేదు. ఎవరి అమ్మాయి అనుకుంటూ రాయుడు, ఓ అమ్మాయి, ఎవరు నువ్వు అంటాడు. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, మీ వంట మనిషి కమలమ్మ పంపించిన కొత్త వంట మనిషినండి అంటుంది. సరే సరే, నువ్వు వంట చేస్తే మిగిలినది పడేస్తావా, ఇంటికి తీసుకెళ్తావా, బిచ్చగాళ్ళకేస్తావా అంటాడు. నేను ఎంతమంది ఉన్నా వంట చేస్తే మిగలదండి. అలా అని ఎవ్వరికీ తక్కువ పడదు, అందరికీ సరిపడానే చేస్తారు. వంట చేసి వృధా చేయనండి అంటుంది. సరే, ఎక్కువ సరుకులు ఉపయోగించి వంట చేసి వండిన పదార్థాలన్నీ వృధా చేయకమ్మా. ఈ రోజు వంట చేసి వెళ్ళు, రేపటి నుండి పనిలో చేరమ్మా
అంటూ రాయుడు లోనికి వెళ్లిపోతాడు. సరే అయ్యగారు అని రాణి ఆ రోజు వంట చేసి ఇంటికి వెళ్లిపోతుంది. మరుసటి రోజు రాణి పనిలో చేరుతుంది. రాయుడు పని మీద ఊరెలుతూ వంట మనిషి బాధ్యత కామాక్షికి అప్పజెప్పి వెళ్తాడు. అప్పుడు కామాక్షి, ఇదిగో రాణి, పని ఇవ్వడం జీతం ఇవ్వడం వరకే అయ్యగారి పని, మిగతా పెత్తనమంతా నాదే అంటుంది. ఇంట్లో జరిగిందంతా చూసి చూడనట్టు పోవాలి, ఇంటి గుట్టు బయట పెట్టావంటే జాగ్రత్త, నేను నిన్ను పనిలో నుండి తీసేస్తాను అంటుంది కామాక్షి. అలా ఎందుకంటుందో రాణికి అర్థం కాలేదు. కానీ 4 రోజుల తర్వాత ఇంటి గుట్టు అంటే ఏంటో రాణికి అర్థమవుతుంది. ఇంట్లో అందరికీ రాయుడంటే భయం. ఎందుకంటే రాయుడు అన్ని అందరికీ సమకూరుస్తాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వడు. రాయుడంటే ఎంత భయమో అంత కోపం కూడా. వాళ్లకు కావలసిన సరుకులన్నీ తెచ్చిస్తాడు, కానీ వాళ్ళకి ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే కుటుంబం అంతా ఎవ్వరి చేతిలో 1 రూపాయి ఉండదు. రాయుడు ఇంటి నుండి బయటికి వెళ్ళగానే అమ్మ అమ్మ డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని పిల్లలు వాళ్ళ అమ్మను అడుగుతూ ఉంటారు. అప్పుడు కామాక్షి తనకు కావలసిన అవసరాలకు డబ్బులు వాళ్ళ అత్తగారు అడుగుతూ ఉంటుంది. ఏమీ రాణి, సరుకులు తెచ్చాడు కదా అయ్యగారు, ఎక్కడ పెట్టావు అంటుంది రాణితో కామాక్షి. అప్పుడు రాణి, అమ్మ సరుకులన్నీ తీసి డబ్బాలలో పోసి అలమార్లలో సర్దానమ్మా అంటుంది రాణి. కామాక్షి వంటగదిలోనికి వెళ్లి అన్ని సరుకులు తీసి సరుకులన్నింటిలో నుంచి సగం సగం తీసి పక్కన పెడుతుంది. అమ్మా సరుకులన్నీ సగం సగం ఎందుకు తీశారమ్మా అంటుంది రాణి. నేను మొదటి రోజే చెప్పాను నీకు, ఇంట్లో ఏది జరిగినా చూసి చూడనట్టు ఉండాలని. నేను సరుకులు ఎక్కువగా తెప్పిస్తాను. సగం సరుకులు తీసి పాత వంట మనిషి కమలమ్మతో బయట బజార్లో అమ్మి పెట్టమని చెప్తాను. నువ్వు కొత్త కదా, నీకు ఇలాంటివి తెలియదు. అమ్మగారు అయ్యగారు వచ్చిన రోజే చెప్పారు, సరుకులన్నీ దుబారాగా ఖర్చు పెట్టకు అని. ఇవి అయిపోయాయంటే అయ్యగారు ఈ నింద నా మీదేస్తారు కదమ్మా అంటుంది రాణి. అప్పుడు కామాక్షి, అయ్యగారు ఒక్కసారి సరుకులు తెచ్చారంటే దాని గురించి ఆ ఖర్చు గురించి ఆలోచించరమ్మా, నువ్వేమీ కంగారు పడకు అంటుంది. రాణికి మాత్రం ఇంటి యజమాని అలా మోసం చేయడం ఏమాత్రం నచ్చలేదు. మరుసటి రోజు కామాక్షి రాణిని పిలిచి, ఏమీ రాణి, ఈ నెయ్యి కిలో ఉంది, ఈ నెయ్యిని మన వీధిలోని బాపనమ్మకు ఇచ్చేసిరా. ఈ కిలో నెయ్యితో కలిపి 4 కిలోలు అయ్యాయి. ఆ 4 కిలోల డబ్బులు అడిగి తీసుకునిరా అని పెరటి గుమ్మం నుంచి రాణిని పంపిస్తుంది. రాణి పెరటి గుమ్మం నుంచి ఆ వీధిలోని బాపనమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా మా అమ్మగారు నెయ్యి ఇచ్చారమ్మా, ఈ నెయ్యితో కలిపి 4 కిలోల నెయ్యి అయ్యింది, డబ్బులు కూడా తీసుకురమ్మన్నారమ్మా అని రాణి ఆ నెయ్యి ఇచ్చి ఆ 4 కిలోలకు అయిన డబ్బులు తీసుకుని రాణి పెరటి గుమ్మం నుండి వచ్చే దారి మర్చిపోయి ప్రధాన గుమ్మం నుంచి ఇంటిలోకి వస్తుంది. ఈ లోపు నాయుడు గారు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. నాయుడు చూసిన రాణికి కాస్త భయం వేసి ముఖంలో ఆ భయం కనబడుతుంది. రాణిని చూసిన నాయుడు, ఏంటే రాణి, ఏదో భయంగా పెట్టావు నీ ముఖాన్ని, ఏం చేసి వస్తున్నావు ఆగు అంటాడు. రాణి, నెయ్యి అమ్మి వస్తున్నా అయ్యగారు అంటుంది. అయితే ఇంట్లో సరుకులు అమ్ముకుంటున్నావా, నేను అనుకున్నట్టే జరుగుతుంది అంటాడు రాయుడు. అయ్యగారు సరుకులు అమ్మడం మా ఇంట వంట లేదు, అమ్మగారు ఈ వీధిలోని బాపనమ్మ గారికి అమ్మి డబ్బులు తీసుకొని రమ్మంటే డబ్బులు తీసుకొని వస్తున్నాను అయ్యగారు అంటుంది. ఇదంతా ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది, నేను ఇప్పుడు వచ్చిన తర్వాతనే కాదు అయ్యగారు అంటుంది రాణి. ఇక రాయుడికి చాలా పట్టరాని కోపంతో, ఏమే కామాక్షి ఏం చేస్తున్నావు, ఇలా రా అంటాడు. కామాక్షి ఏంటండి అని రాయుడి దగ్గరికి వస్తుంది. ఏంటి ఇంట్లో సరుకులు అమ్ముకుంటున్నావా అని కామాక్షి దగ్గరికి వెళ్లి బెదిరిస్తూ కొట్టబోతాడు. అప్పుడే రాణి అడ్డుకుంటుంది. వెంటనే రాణి, అయ్యగారు అమ్మగారిని కొట్టకండి, తప్పంతా మీదే, అమ్మగారికి 1 రూపాయి కూడా ఇవ్వకుంటే ఎలాగండి, మీరు బయటికి వెళ్ళాక పిల్లలు అది ఇది అడుగుతారు, అప్పుడు అమ్మగారు డబ్బులు ఎలా ఇస్తుంది, మీరు తరచుగా అమ్మగారికి అలా అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటే అమ్మగారు ఇలా చేసేది కాదు. మీరు పని కోసం పక్కూరికి వెళ్తే అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, అప్పుడు డబ్బులు అవసరం కావచ్చు, అందుకేనండి ఆడవాళ్ళకి డబ్బులు తరచుగా ఇస్తూ ఉండాలి, మీరునే అమ్మగారు ఇలా చేస్తున్నారు అంటుంది రాణి. అమ్మగారు మీది కూడా తప్పే, ఇలా అయ్యగారికి తెలియకుండా మీరు సరుకులు అమ్ముకుంటే పని వాళ్ళ ముందు ఇంట్లో పిల్లల ముందు అయ్యగారు చులకనవుతారు కదమ్మా, అయ్యగారు మీకోసమే కష్టపడుతున్నారు,
అయ్యగారిని అందరి ముందు కించపరచడం తప్పు కదమ్మా అంటుంది రాణి. ఇదంతా రాయుడు కామాక్షి అమ్మ వింటూ ఉంటారు. నాకు కూడా నా భర్త అలా డబ్బులు ఇయ్యకనే నేను ఇలా వంటలక్కగా మారానమ్మా అంటుంది రాణి. అమ్మా, మీ గుట్టు బయట పెట్టినందుకు నన్ను మన్నించండి అమ్మా. అయ్యగారు, మీతో నేను ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. మీతో నేను ఇలా మాట్లాడినందుకు నా పని ఊడిపోతుందని కూడా నాకు తెలుసు. కానీ ఈ సమస్యకు పరిష్కారము నేను ఈ సమస్యను మీ ముందు ఉంచితేనే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందని నేను మీ ముందు పెట్టానయ్యా. భార్యాభర్తలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరికి తెలియకుండా ఇంకొకరు దాపరికం ఉంచితే అది కుటుంబంలోని పిల్లలకి, అది తెలిసిన బయట వారికి లోకు అవుతామండి. అయ్యగారు, ఇక సెలవు, నేను వెళ్తూ ఉన్నాను అంటూ రాణి వెళ్తూ ఉంటుంది. రాణి గేటు వద్దకి వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ రాణి రేపు రోజు వచ్చే సమయానికి పనికిరా అని అంటారు. దానితో రాణి ఎంతో సంతోషిస్తుంది. సరే అయ్యగారు, వస్తాను అని చెప్తూ రాణి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాణి ఇంటికి వెళ్ళినాక జరిగినదంతా చెప్తుంది. దానితో రాణి భర్త, చాలా మంచి పని చేశావు రాణి అంటాడు. నేను కూడా నీకు తరచుగా డబ్బులు ఇస్తాను. నువ్వు వంట పని చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు. ఆ వచ్చిన డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. కానీ నీకు నీ సొంత ఖర్చులకు కొంత ధనం ఇస్తూ ఉంటాను రాణి అని రాణి భర్త కూడా మారిపోతాడు. దానితో రాణికి ఎంతో సంతోషం వేస్తుంది. రాణి ఇలా తను పనిచేసే ఇంటిలో తన యజమాని ఇంటిలో జరిగే సమస్యను తీర్చుతుంది. అలాగే తన ఇంటిలో సమస్యను కూడా తీర్చుకుంటుంది. ఎప్పటిలాగే రాణి రాయుడు గారి ఇంటిలో రుచికరమైన వంటలు చేస్తూ ఇల్లంతా శుభ్రంగా ఉంచుతూ రాయుడు గారి కామాక్షి మన్ననలు పొందుతూ అలా రాణి తన పని రాయుడు గారింట్లో చేస్తూ తన జీవనం కొనసాగిస్తుంది. ఇదండి ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదండి. అలా ఏమైనా దాపరికాలు ఉన్నాయని పక్కింటి వాళ్ళకు తెలిసినా, ఇంట్లో పిల్లలకు తెలిసినా ఆ భార్య భర్తలకు విలువ అనేది ఉండదు. ఆ కుటుంబము లోకో అవుతుంది. అందుకే ఎలాంటి రహస్యాలు లేకుండా, అలాగే ఇంటిలోని విషయాలు ఎవ్వరికీ తెలియకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి కాపురం చేసుకుంటే ఆ కాపురము సంతోషంగా నిండు నూరేళ్లు కొనసాగుతుంది. ఇదండి ఇంటి గుట్టు స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.